దేవునికి స్తోత్రం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయనటువంటి వాక్యం యోహాను సువార్త 6:35 వాక్యాన్ని చదువుకున్నాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో దయచేసి ఏకీభవించండి. కొన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేస్తాం, లేదా కొంతమంది కోసం ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన మనవులు మాకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. తద్వారా జూలై నెలలో కూడా మొదటి వారంలో కొన్ని దినాలు ఉపవాసం ఉండి స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతాయి. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. స్తోత్రం. ఈ కార్యక్రమం వచ్చేసరికి ప్రసారం అయ్యేసరికి నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం జరిగేటువంటి ఉజ్జీవ కూడిక కొరకు రివైవల్ మీటింగ్ కోసం సిద్ధపడుతూ ఉంటాం. కనుక నా కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. నాతో పాటు దేవజనులు బాపట్ల దగ్గర కర్లపాలెం అనేటువంటి ప్రాంతంలో పరిచయం చేస్తున్న దేవజనులు పాస్టర్ బడుగు జక్కయ్య గారు, వారు కూడా వాక్య పరిచర్య చేస్తారు. కనుక హైదరాబాద్లోని పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యాలతో ఉన్నట్లయితే వారి కొరకు యేసు నామములో ప్రార్థన చేయబోతున్నాం. మనందరం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. నేను ఒక్కడిని ప్రార్థన చేయడం అని కాదు, మీరు నేను కలిసి ఏకీభవించి ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించడానికి వేరు వేరు ప్రదేశాల్లో ప్రియులు ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అందరం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకిచ్చినటువంటి మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. మమ్మల్ని సజీవులుగా ఉంచి నిన్న రాత్రి నిద్రలోనే మేము ఈ లోకాన్ని విడిచిపెట్టే అవకాశం మాకు ఇవ్వకుండా ఈ లోకంలో ఉంటూ లోకంలో అటు ఇటు సంచరిస్తూ మీ సాక్షులుగా ఉండడానికి మీరు మమ్మల్ని నిలబెట్టారు. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. సమయంలో ప్రభువా, అనారోగ్యంతో ఉన్న మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. షుగర్లతోనూ, బీపీలతోనూ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్తోనూ, స్కిన్ అలర్జీస్తోనూ, డస్ట్ అలర్జీస్తోనూ, ఇంకా వేరు వేరు బలహీనతలతో బాధపడుతున్న మా ప్రియులందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. ప్రభువా, యేసు నామములో వారిని మీరు స్వస్థపరచండి. ఎందుకంటే నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే మీరు చెప్పారు. ఈ మాటలు వింటూ ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారందరినీ మీరు దర్శించమని అడుగుకుంటున్నాం. తండ్రి, మీకు వందనాలు. తెలంగాణ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ఇంకా వేరువేరు ప్రదేశాల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న వారు ఉన్నారు. వారికి శారీరక, మానసిక, ఆత్మీయ స్వస్థతను అనుగ్రహించి మీ కార్యం జరిగించమని అడుగుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హైదరాబాద్లో జరుగుతున్న పరిచర్య కొరకే మీకు వందనం చేస్తున్నాం. జేజే నగర్లోను, ఆర్కేపురంలోను, వైఎంసీఏలోనూ జరుగుతున్నట్టు కూడికలు నాతో పనిచేస్తున్న బృందం అంతటిని బట్టి, బ్రదర్ ప్రవీణ్ గారిని బట్టి, పాస్టర్ జక్కయ్య గారిని బట్టి, సిస్టర్ యానీ నీలిమా గారిని బట్టి, అంతేకాకుండా పాస్టర్ సంతోష్ కుమార్ గారిని బట్టి, బ్రదర్ పీటర్ గారిని బట్టి, పీటర్ శామ్యుయల్ గారిని బట్టి, వీరందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. మేము ఇంకా పెద్ద టీంగా మారగలటూ సాయం చేయండి. మీ కార్యములు జరిగించండి ప్రభువా. హైదరాబాద్ నగరాన్ని మీరు దర్శించమని కోరుకుంటున్నాం. ప్రభువా, లేటర్ రైన్ను పంపించమని అడుగుకుంటున్నాం. కడవరి వానను మీరు పంపించండి. అక్కడ మీ కార్యములు జరిగించమని అడుగుకుంటున్నాం. హైదరాబాద్లో మాత్రమే కాదు, మా నెల్లూరు నగరం, మా వేరువేరు ఆంధ్రప్రదేశ్లోని వేరువేరు నగరాల మీద, వేరువేరు జిల్లాల మీద, జిల్లా హెడ్ క్వార్టర్స్ మీద ఆత్మవర్షము, ఆత్మ కుమ్మరింపు, ఉజ్జీవాన్ని మీరు కలుగు చేయమని అడుగుకుంటున్నాం. ప్రభువా, దేవా, మీకు వందనాలు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వారిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, శాంతి టీవీ యాజమాన్యం కొరకే మీకు వందనం చేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడానికి కొంతమంది ఆర్థికంగాను ఆత్మీయంగాను సహకరిస్తున్నారు. వారందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో ఆహారం కొరకైనటువంటి అభ్యర్థన, ఆహారం కొరకైనటువంటి అభ్యర్థన, లేకపోతే కొంతమంది చేసిన, ఎంతమంది అని కాదు కానీ కొంతమంది చేసిన ప్రార్థన మనం
వారు అడిగారు. వారు ఏమన్నారంటే, మాకు ఆహారాన్ని దయచేయి. ఏం ఆహారము? కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అడిగారు. స్తోత్రం. అనుగ్రహించాలని చెప్పకుండా కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు యేసు ప్రభు చెప్పాడు. తర్వాత వచనాల్లో మనం అర్థం చేసుకోగలం. ఆహారాన్ని గురించినట్టు అవగాహన కలిగి ఉండాలి. మనం ఏం తింటున్నామో, ఏంటండి ఇది అని అడుగుతాం. ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు క్యాటరింగ్ వాళ్ళు రకరకాల ఆహార పదార్థాన్ని ఉంచినప్పుడు ఆ స్టాల్లో లేకపోతే ఆ టేబుల్స్ మీద ఏంటండి అది అని అడుగుతాం. వెజ్జా, నాన్ వెజ్జా, లేదా ఏంటది, ఈ ఐటెం ఏదో కొత్తదిగా కనిపిస్తుంది, అర్థం కావడం లేదని తెలుసుకొని దాన్ని బట్టి మనం అయితే వద్దులేండి, లేకపోతే కాస్త వేయండి అని ఏదో అంటాం. ఆహారాన్ని గురించిన అవగాహన కావాలి. ఏం ఆహారాన్ని మనం అడుగుతున్నాం? భౌతికమైందా, ఆత్మీయమైందా అనే దాని గురించి మనం ఆలోచించాలి. రెండోది, మనం ఆహారాన్ని, మన ముందు దేవుడు ఉంచినటువంటి ఆహారాన్ని, సిద్ధపరిచిన ఆహారాన్ని, శత్రువులు ఎదుట మన కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని, అరణ్యములో మన పితరుల కొరకు సిద్ధపరిచిన ఆహారాన్ని వారు అంగీకరించాలి. ఆహారాన్ని గురించి అసహ్యంగా మాట్లాడారు. ఏమన్నా ఇది, వాట్ ఈస్ దిస్, బాలేదు ఇది, సవిసారం లేని ఆహారం అని రకరకాలుగా మాట్లాడడం ఆరంభించారు. మన్నా కాకుండా మాంసం కోసం వాళ్ళు అడిగారు. మన్నాని అడగాలనే ఆలోచన వాళ్ళకి రాలేదు. మన్నా గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి. వాళ్ళకి తెలిసింది చిన్నప్పటి నుంచి తిన్నటువంటి మాంసం గురించిన ఆలోచనే. మాంసయుక్తమైన దేహములో ఉన్నాం కాబట్టి మనకు మాంసాన్ని గురించిన ఆలోచనలే వస్తాయి. ఎంతసేపటికి శరీర సంబంధములుగా ఉన్నాం కనుక మనం ఈ ఆలోచనలే ఉన్నాయి మనకు. మూడో విషయము, ఆహారాన్ని అనుభవించాలి. ఆహారాన్ని నష్టపరచడానికి కాదు, పారవేయడానికి కాదు, వేస్ట్ చేయడానికి కాదు. ఫుడ్ దేవుడిచ్చిన వనరుల్ని మనం నష్టపరచకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది, ఆహారాన్ని అపేక్షించాలి. అపేక్షించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాక్యాన్ని అపేక్షించాలి, వరములను అపేక్షించాలి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో రాయబడింది. వరాలని, వాక్యాన్ని మాత్రమే కాదు, వరాలను కూడా అపేక్షించాలి. వి నీడ్ నాట్ ఓన్లీ వర్డ్ బట్ ఆల్సో ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. స్పిరిచువల్ గిఫ్ట్స్ని మనము ఆశించేవాళ్ళుగా ఉండాలి. లోకంలో భౌతికమైన గిఫ్ట్ల వల్ల మనకు ఎటువంటి ప్రయోజనమే. భౌతికమైన గిఫ్ట్ల కన్నా ఆత్మీయమైన గిఫ్ట్లు మనకు కావాలి. వి నీడ్ మోర్ స్పిరిచువల్ గిఫ్ట్స్ రాదర్ దాన్ ద ఫిజికల్ గిఫ్ట్స్. ఫిజికల్ గిఫ్ట్ ఇక్కడ వరకే మనకు వస్తుంది, ఇట్స్ ఎ టెంపరరీ. కానీ ఆత్మ సంబంధమైన వరము మన మరణం తర్వాత కూడా మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అది శాశ్వత కాలం, ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది అనే విషయాలు గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. ఈ దినము, ఈ ఉదయకాలము మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదువుకోబోతున్నాం. దానిలోంచి ధ్యానించుకోబోతున్నాం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter 35th verse. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 6th chapter 35th verse. నేను చదువుతున్నాను. అందుకు యేసు వారితో ఇట్లా నేను, అనగా ఆహారము మాకు దయచేయమని అభ్యర్థించినటువంటి ఆత్మీయులు అనబడిన వారితో ఆయన ఎలా అంటున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. జీవాహారము నేనే. స్తోత్రం. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. ఆయన చెప్పినట్టు మాట, రివిలేషన్. ఆయన నేనే అని చెప్పినట్టు విషయం. జీవాహారము నేనే. స్తోత్రం, హల్లెలూయా. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్ నేను చదువుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడైనా ఇంగ్లీషు తెలుగు ప్యారలల్గా ఉన్న బైబిల్ దొరికితే చదవండి. లేకపోతే ఎట్లాగో ఇంటర్నెట్లోకి వెళ్తే మనకు ప్యారలల్గా సజీవ వాహినిలో వెళ్తే ఇంగ్లీషు తెలుగు రెండు అందుబాటులో ఉంటాయి. జీసస్ సెడ్ టు దెమ్, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్స్ లైఫ్. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్స్ లైఫ్. జోయి అని చెప్పబడినటువంటి, గాడ్స్ లైఫ్ అని చెప్పబడినటువంటి, ఫాదర్స్ లైఫ్ అని చెప్పబడినటువంటి ఐఎమ్ ద బ్రెడ్. ఐ ఆమ్ లైక్ ద బ్రెడ్ అని కాదు, ఐఎమ్ ద బ్రెడ్. నేనే ఆహారము, నేను బ్రెడ్ లాంటి వాడిని అని కాదు. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ గాడ్స్ లైఫ్. హీ
who is coming to me will not be spiritually hungry, and he who is believing into me will never be spiritually thirsty. ఆకలి దప్పులు లేని వారుగా, ఆకలి దప్పులు లేని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆ ఆత్మ సంబంధమైన ఆకలిని దాహాన్ని తీర్చేటువంటి ఆహారాన్ని భుజించే వాళ్ళుగా ఉండాలి. నేను చదువుతున్నాను 35వ వచనాన్ని. జీసస్ సెడ్ టు దెమ్, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అరామిక్ కెన్ బి ట్రాన్స్లేటెడ్, ఐ ఆమ్ ద లివింగ్ గాడ్, ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. అరామిక్ తర్జుమాలో ఏం రాయబడిందంటే, నేను జీవము గల దేవుణ్ణి, జీవాహారాన్ని అని అరామిక్ భాషలో. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటే నేను జీవము గల దేవుణ్ణి మరియు జీవాహారాన్ని అని చెప్పడాన్ని అరామిక్ తర్జుమాలో చూడగలం. కమ్ ఎవ్రీ డే టు మీ అండ్ యూ విల్ బీ నెవర్ బీ హంగ్రీ. కమ్ ఎవ్రీ డే టు మీ, ప్రతిరోజు నా దగ్గరికి రండి. అండ్ యూ విల్ నెవర్ బీ హంగ్రీ, మీరు ఆకలిగా ఉంటారు. బిలీవ్ ఇన్ మీ, నన్ను నమ్మండి. అండ్ యూ విల్ నెవర్ బీ థర్స్టీ. విశ్వాసము నీ ఆత్మ దాహాన్ని తీరుస్తుంది. విశ్వాసము నిన్ను ఆయన దగ్గరికి నడిపిస్తుంది. విశ్వాసము నీ ఆత్మ దాహాన్ని తీరుస్తుంది. విశ్వాస జలములే ఆత్మదాహాన్ని తీరుస్తాయి. విశ్వాసము అంటే స్వీకరించేది, లేకపోతే మనం రిసీవ్ చేసుకునేది, మన లోపలికి వెళ్ళేది. విశ్వాసాన్ని బట్టి మన ఆత్మీయ దాహాన్ని తీర్చుకుంటాం. ఆహార పదార్థాలని బట్టి మన భౌతికమైన దాహాన్ని, భౌతికమైన ఆకలిని తీర్చుకుంటాం. అలాగే విశ్వాసం ద్వారా, విశ్వాసం కలిగి ఉండడం ద్వారా, విశ్వాసం లేకపోతే నీ ఆత్మీయ దాహము తీరదు. విశ్వాసం కావాలి. నీ ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవాలి. జలం లాంటిది అనుకున్నప్పటికీ, జలం అయినప్పటికీ కూడా, ఇంకా చెప్పాలంటే విశ్వాసం అనే పాత్ర ద్వారా, విశ్వాసపు పాత్రలో, విశ్వాసపు కప్లో వాక్యపు జలాలు కానీ ఉన్నట్లయితే నీ ఆత్మదాహం తీరుతుంది. ఏ కప్ కాల్ ఫెయిత్. ఫెయిత్ అనే కప్పులో ద వాటర్ కాల్ ద వర్డ్. వాక్యం అనేటువంటి జలాలు నీ విశ్వాసపు పాత్రలో ఉన్నట్లయితే నీ ఆత్మ యొక్క దాహాన్ని అది తీరుస్తుంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆహారమై ఉన్న యేసు మన టైటిల్. యేసు ఆహారమై ఉన్నాడు. యేసు ఆహారం ఏంటండి? అదేంటండి యేసు ఆహారమా? యేసు అంటే బ్రెడ్డా? దేని గురించి చెప్తున్నాడు? యేసు తనను తాను రొట్టెగా పోల్చుకుంటున్నాడు. ఆయన విరవబడిన రొట్టె, అనేకులకు ఆహారంగా మారిన రొట్టె. స్తోత్రం. ఆయన విరవబడ్డాడు. ఆయన గోధుమ గింజగా పోల్చబడ్డాడు. గత ఎపిసోడ్లో కూడా నేను అదే చెప్పాను. గోధుమ గింజ మాత్రమే కాదు, ఇప్పుడు గోధుమ రొట్టె కూడా ఆయన. ఎవల గింజ మాత్రమే కాదు, ఎవల గింజలుగా ఆయన పోల్చబడనప్పటికీ అలా పోల్చుకోవచ్చు, తప్పేం లేదు. ప్రతి గింజలో జీవం ఉంటుంది. జీవం లేకపోతే చచ్చు గింజలోంచి మొక్క వచ్చే అవకాశం లేదు, అది పంట ఇచ్చే అవకాశం లేదు, కోత మనకివ్వదు, హార్వెస్ట్ ఇవ్వదు. దెర్ ఈస్ లైఫ్ ఇన్ ద సీడ్, దట్ లైఫ్ గివ్స్ హార్వెస్ట్. విత్తనములో దాగి ఉన్నటువంటి జీవాన్ని బట్టే మన చేతికి పంట లేకపోతే కోత వస్తుంది, లేకపోతే కోతకి అవకాశం లేదు. దేవుని స్తోత్రం. ఇది కోతకు సమయం. టీవీలో వాక్య పరిచర్యల ద్వారా, లోకల్ ఛానల్స్లో వాక్య పరిచర్య ద్వారా, ఇలా అనుదిన కార్యక్రమాల వాక్య పరిచర్య ద్వారా కోత కోసుకుంటున్నారు దేవుని సేవకులు. దేవుని సేవకులుగా మేము కోతను కోస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, మీ పాస్టర్ల తరుణం, ఇది మీ సంఘ కాపరుల యొక్క తరుణం. స్తోత్రం, హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. ఆహారమై ఉన్నటువంటి యేసు ఎటువంటి ఆహారమై ఉన్నాడు? దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము 27వ వచనంలో ఉన్నటి మాట చదువుకుందాము. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఆహారం కొరకు కూడా అని కాదు, ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. అందరు ఇస్తారని కాదు, అన్ని చోట్ల దొరుకుతుందని కాదు, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. అనగా ఆర్డైన్ చేశాడు, అపాయింట్ చేశాడు, అథారిటీ ఇచ్చాడు.
తన కుమారునికి అధికారం ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు పంచినట్లుగా మాటిమాటికి పంచుతూ కూర్చోండు, లేదా ప్రతి మీటింగ్లో భోజనం పెట్టమని చెప్పడానికి కాదు. నువ్వు 1-2 సందర్భాల్లో ఇస్తే ఇవ్వచ్చు, కానీ అక్షయమైన ఆహారాన్ని అనుగ్రహించడానికి నేను ఈ లోకానికి పంపించాను. యు హ్యావ్ అథారిటీ టు గివ్ స్పిరిచువల్ ఫుడ్, టు ఫీడ్ స్పిరిచువల్లీ. స్తోత్రం, హల్లెలూయా. యేసుకి ఇవ్వబడిన అధికారము ఈ అంత్య దినాల్లో కూడా భోజనం పెట్టో, బిస్కెట్లు ఇచ్చో, లేకపోతే ఇంకా ఏదో ఇచ్చో విశ్వాసుల్ని పోషించడానికి కాదు, రైస్ ఇచ్చో పోషించడానికి కాదు, వాక్యం ఇచ్చి వారిని పోషించడానికి. ఆత్మ సంబంధమైన సేవకులుగా దేవుడి దినాల్లో అనేక మంది సేవకులను ఏర్పాటు చేసుకున్నాడనే సంగతిని గుర్తు చేస్తున్నాను. 2 ఆహారాలు ఉన్నాయి, క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారము. క్షయమైన లోకం ఉంది, అక్షయమైన లోకం ఉంది. క్షయమైన ఆహారము తింటూ క్షయమైన లోకంలో మనం ఉండిపోతాం. అక్షయమైన ఆహారము తింటూ ఉంటే, అక్షయమైన ఆహారాన్ని క్షయమైన లోకంలో, క్షయమయ్యే లోకంలో తింటున్నప్పటికీ కూడా అక్షయమైనటువంటి లోకంలోకి, అక్షయమైన స్వాస్థ్యంలోకి మనం వెళ్తాం. అనగా అక్షయమైనటువంటి ఆహారము క్షయమైన లోకములోను, అక్షయమైన లోకంలోను 2 లోకాల్లో ఉంచగలదు. కానీ క్షయమైన ఆహారము కేవలము క్షయమయ్యేటువంటి లోకంలోనే ఉంచగలదు. అక్షయమైనటువంటి ఆహారము 2 లోకాల్లో ఉంచగలదు, క్షయమైన ఆహారం ఒక్క లోకంలో ఉంచగలదు. అనగా భౌతికమైనటువంటి క్షయమైనటువంటి ఆహారం కన్నా అక్షయమైనటువంటి ఆహారము రెట్టింపైన దీవెన కలిగింది. ఆత్మ సంబంధమైన సాధకము, శరీర సంబంధమైన సాధకము అని 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనిస్తాం. శరీర సంబంధమైనటువంటి సాధకము, వ్యాయామం, ఫిజికల్ ఎక్సర్సైజెస్ మంచివే, అవి కొంతకాలం మట్టుకే. కానీ ఆత్మ సంబంధమైన సాధకం చూసారా, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఇప్పటి జీవం విషయంలోను, అనగా ఇప్పుడు కొనసాగుతున్న జీవం విషయంలోను, ప్రజెంట్ లైఫ్ విషయంలోను, ఫ్యూచర్ లైఫ్ విషయంలోను, రాబోవు జీవం విషయంలోను, అనగా కమింగ్ లైఫ్ విషయంలోను అది ప్రయోజనకరమై ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అక్షయమైన ఆహారము 2 లోకాల్లో పనికి వస్తుంది. అంతేకాకుండా ఆత్మ సంబంధమైన సాధకము 2 జీవాల్లో పనికి వస్తుంది. అది మనం దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకుంటున్న విషయాలు. నేను చెప్తున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా వివరణ కావాలని మీకు అనిపిస్తే, వివరణ కావాలని కోరుకున్నట్లయితే దయచేసి నేడే సంప్రదించండి. నా వాట్సాప్ నంబర్లు ఉన్నాయి. అంతేకాకుండా యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్స్ పెట్టచ్చు. నేను వివరణ కావాలన్నా మీకు వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, ఆయన అక్షయమైన ఆహారం అన్నాడు. He is not the mortal bread, he is the immortal bread. అనగా క్షయించిపోయేటువంటి, క్షీణించిపోయేటువంటి, నశించిపోయేటువంటి, కుళ్ళిపోయేటువంటి, కంపు కొట్టేటువంటి, పాడైపోయేటువంటి ఆహారం కాదు ఆయన. చెడిపోయే ఆహారం కాదు ఆయన. చెడిపోనటువంటి ఆహారం, చెడని ఆహారం. సైన్స్ చెప్తుంది, నిజమైన ఒరిజినల్ తేనె ఎప్పటికీ చెడిపోదట. అలాగే వాక్యము తేనె కన్నా మధురమైనది, శ్రేష్టమైనది. అది ఎప్పటికీ చెడిపోదు. ఎన్ని యుగాలైనా వాక్యం చెడిపోదు. మనుషులు చెడిపోతారేమో కానీ మనుషులను బలపరిచేటువంటి దేవుని వాక్యం ఎప్పుడు చెడిపోదు. దేవుని స్తోత్రం. మనుషులు గతించిపోతారేమో కానీ మనుషులను నడిపించడానికి అనుగ్రహించబడినటువంటి దేవుని వాక్యం మాత్రం గతించదు. అక్షరమైనను, సున్నైనను, పొల్లైనను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూమి ఆకాశములు గతిస్తాయి కానీ నా మాటలు ఎన్నడూ గతించవని ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి విషయము, ఆహారమై ఉన్నటువంటి యేసు, ఆహారంగా మారిన యేసు అని కాదు. ఆయన మొదటి నుంచి ఆహారంగా ఉన్నాడు, ఆత్మకు ఆహారంగా ఉన్నాడు. అక్షయమైనటువంటి ఆహారం ఆయన, క్షయమైన ఆహారం కాదు. క్షయమైన రొట్టెలు ఉన్నాయి, యవల రొట్టెలు, గోధుమ రొట్టెలు, రకరకాల రొట్టెలు ఉన్నాయి, రకరకాల ఆహార పదార్థాలు. క్షయమైనటువంటి మాంసం ఉంది, క్షయమైపోయేటువంటి కొవ్విన దూడ యొక్క మాంసం ఉండొచ్చు, లేదా గొర్రె మాంసం ఉండొచ్చు, లేదా జున్ను ఉండొచ్చు, లేదా పాలు ఉండొచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, పేలాలు ఉండొచ్చు, అడలు ఉండొచ్చు. ఇవన్నీ సరే, ఇవన్నీ క్షయమైన ఆహారం. అక్షయమైన ఆహారము యేసు ప్రభు అన్నాడు. ఆ అక్షయమైన ఆహారాన్ని మనం భుజించాలి, ఈ ఆత్మలో ఉంచుకోవాలి. స్తోత్రం.
క్షయమైన ఆహారం ద్వారా సమస్యలు వచ్చాయి, ఫుడ్ పాయిజన్ అయిందండి అంటున్నారు. అక్షయమైన ఆహారం నీ ఆత్మను బలపరుస్తుందే కానీ నీ ఆత్మను క్షీణింపజేయదు. ఫుడ్ పాయిజన్ కాదు అది. స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే నీ స్టమక్ని అప్సెట్ చేయదు, నీ ఆత్మను అప్సెట్ చేయదు. భౌతికమైన ఆహారం నీ శరీరాన్ని అప్సెట్ చేయొచ్చు, నీ స్టమక్ని అప్సెట్ చేయొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం నీ ఆత్మను స్ట్రెంథన్ చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. అప్సెట్ చేసేది కాదు దేవుని వాక్యం, అప్సెట్ చేసేది కాదు దైవికమైన ఆహారం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 31వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెప్పినట్టు మాట, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారమును వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. మన పితరులు చూసావా, వారు అరణ్యంలో మన్నా తిన్నారండి. యేసు ప్రభు తెలియదా ఏంటి? హిస్టరీ తెలియదా ఏంటి? హిస్టరీ మర్చిపోయి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో వీళ్ళు. ఆయన హిస్టరీ మర్చిపోడు. నీ హిస్టరీ మర్చిపోడు, నీ ఫ్యూచర్ మర్చిపోడు, నీ ప్రజెంట్ టెన్స్ కూడా మర్చిపోడు, నీ ప్రజెంట్ మర్చిపోడు. నీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మరవలేనివాడు ఆయన. అవన్నీ మనిషి ముందు ఒక కాలం ఉన్నట్టుగా కనిపిస్తుంది, భవిష్యత్తు మాత్రమే ఉన్నట్టుగా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడో అయితే నా వెనుకాల నా గతం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన ముందు 3 కాలాలు ఉన్నాయి. శీతాకాలాలు, వేసవి కాలం గురించి కాదు నేను మాట్లాడేది. మానవ జీవితపు 3 కాలాలు మనుష్య కుమారుడైనటువంటి దేవుని ఎదుట ఉన్నాయి. ఒకటి ఆహారమై ఉన్న యేసు, అంటే ఆయన అక్షయమైన ఆహారమై ఉన్నాడు. ఈజ్ ద ఇమ్మోర్టల్ ఫుడ్. రెండో విషయం మనం ఆలోచిస్తున్నాం, మనకు అవసరమైనటువంటి అరణ్యములో ఐగుప్తులో తిన్నట్టు తినకూడదు దేవుని బిడ్డలు. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు మనుషుల్లాగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోబడి వచ్చారు కాబట్టి దేవుడు అనుకున్నాడు, వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు శ్రేష్టమైన ఆహారం, దేవదూతల మనుషుల ఆహారం వీళ్ళకి ఇవ్వకూడదు, దేవదూతల ఆహారం ఇవ్వాలనుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, నీవు ఆయన మాటకు లోబడి, ఆయన దాసునికి లోబడి, నీవు అనేక సంవత్సరాలుగా పడి ఉన్న స్థితి నుంచి లేచి నువ్వు బయటకు వచ్చినట్లయితే నీకు ఆయన ఇచ్చేది మనుషుల ఆహారం కాదు, ఐగుప్తు ఆహారం కాదు. ఐగుప్తీలకి ఏ తెగులు నేను రానివ్వను అన్నాడు. అంతేకాదు, ఐగుప్తీలే ఆహారం నీకు పెట్టను, నీకు దేవదూతల ఆహారం పెడతాడు, నీకు శ్రేష్టమైన వాక్యాలు ఇస్తాడు, శ్రేష్టమైన గోధుమలతో నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్పి, కొండ తేనెతో మిమ్మల్ని పోషిస్తానని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. శ్రేష్టమైనది దేవుడు, ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. నీచమైన దాన్ని కాదు, తక్కువ దాన్ని కాదు, కుళ్ళిపోయిన దాన్ని, పాచిపోయిన దాన్ని కాదు. స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము, మనం ఆహారం మనకు అవసరమైంది, మన అవసరము తీర్చేటువంటి ఆహారం, అనగా మనకు ఆరోగ్యం ఇచ్చేటువంటి ఆహారం. ఆహారము మన అవసరాలు తీరుస్తుంది. ఆహారములో నుండి పోషక పదార్థాలు మన దేహం యొక్క అవసరాలు తీరుస్తాయి. ఆరోగ్యం ఇచ్చేటువంటి ఆహారం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, యేసు ప్రభు తనని తాను ఆహారంగా పోల్చుకున్నాడు. ఒకటి ఆయన అక్షయమైన ఆహారము, రెండవది అవసరం తీర్చే ఆహారము, మూడవది 51వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం, దిగి వచ్చింది ఆహారం, కిందకు వచ్చేసింది. అనగా ఆహారమై ఉన్న యేసు యొక్క నరావతారాన్ని గురించి మాట్లాడుతుంది. పరలోకము పంపినాని కాదు, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. స్తోత్రం. మన్నా తిని చచ్చిపోయారు. అవును, పితరులందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ చచ్చిపోయారు. మన్నా తిన్నారు, ఎస్. దేవదూతల ఆహారం తిని దేవదూతలు బతికినప్పటికీ దేవదూతల ఆహారం తిని మనుషులు చనిపోయారు, పితరులు చనిపోయారు. పితరులను చిరకాలం బతికించడం కోసం కాదు ఆయన మన్నానిచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 55వ వచనాన్ని చదువుకుందాం. 55వ వచనంలో రాయబడింది, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. తర్వాత వచనం 56వ వచనం, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. స్తోత్రం, హల్లెలూయా. 52వ వచనం, యూదులు ఈయన తన శరీరము ఎలాగూ తిననీయగలడని ఒకరితోనొకరు వాదించారు. అర్థం కాలేదు వాళ్ళకి. ఏంటిది?
ఆయన ఏంటి పరలోకం నుంచి దిగి రావడం ఏంటి? పరలోకం నుంచి దిగి వచ్చినాను అంటున్నాడు. ఏం యోసేపు కుమారుడు కదా, మరేమో కుమారుడు కదా, మళ్ళీ ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? అదేగా పరలోకం నుంచి దిగి వస్తున్నాడు అన్నాడు. అదిగాక పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనంటున్నాడు. నన్ను తినువాడు చనిపోడండి. ఏంటి ఇవన్నీ? పిచ్చి పరాకాష్ఠకు చేరిందేమో, క్లైమాక్స్కి చేరిందేమో, తారాస్థాయికి చేరిందేమో అనుకోండొచ్చు వాళ్ళు. కానీ యేసుప్రభు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. 4వ విషయం, వాళ్ళకి అర్థం కాని ఆహారంగా ఉన్నాడు యేసుప్రభు. 40 సంవత్సరాలు తిన్నారు కానీ ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలేదు. అర్థమైతే దాని పేరు మార్చిండేవాడు. మన్నా, మాన్హు అంటే ఏంటి ఇది, వాట్ ఈస్ దిస్ అని అర్థం, ఇదేమి అని అర్థం. 40 సంవత్సరాలు తిన్నా కానీ దానికి అదే పేరు. అర్థం కాలేదు వాళ్ళకి. దేవుడిచ్చిన ఆహారం మిస్టరీ. ఫుడ్ ఈజ్ ఎ మిస్టరీ. అన్ని ఫుడ్లు కాదు, దైవం ఇచ్చినటువంటి ఆహారం. స్తోత్రం. ప్రభు ఇచ్చిన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారము, అర్థం కాని ఆహారం, అంతుబట్టనటువంటి ఆహారం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఆహారమైనటువంటి యేసు, ఆయన ఎటువంటి ఆహారం? ఒకటి, ఆయన అక్షయమైన ఆహారమై ఉన్నాడు. రెండోది, అవసరత తీర్చేటువంటి ఆహారం, అనగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారం. మూడో విషయము, ఆయన ఆత్మీయ ఆహారమై ఉన్నాడు. మన ఆత్మకు ఆహారమై ఉన్నాడు. మన ఆత్మ పోషించబడ్డానికి, ఆత్మ శరీరములో ఉంటూ శరీరాన్ని నియంత్రిస్తూ, శరీరాశలను నియంత్రిస్తూ నడవడానికి కావలసిన విధంగా ఆయన ఆత్మీయ ఆహారమై ఉన్నాడు. ఆత్మకు ఆహారమై ఉన్నాడు. ఈజ్ అ ఫుడ్ ఆఫ్ ది స్పిరిట్. దేవుని స్తోత్రం. 4వ విషయం, ఆయన అర్థం కాని ఆహారమై ఉన్నాడు. అర్థం కాలేదంటే కొంతమందికి అర్థం కాలేదని. మోషేకి ఆహారం అర్థమైంది. కీర్తనాకారుడు దాని గురించి ఆకాశధాన్యం అన్నాడు, అర్థమైంది. ఆకాశధాన్యం అని ఎవరు అనలేదు, ఆకాశధాన్యం అని కీర్తనాకారుడు అన్నాడు. ఆయనకు అర్థమైంది. భక్తులకు అర్థం అవుతుంది. భక్తిహీనులకు అర్థం కానిది కూడా భక్తులకు అర్థం అవుతుంది. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మా నిమిత్తమై అక్షయమైన ఆహారమై ఉన్నావు, ఆత్మీయమైన ఆహారమై ఉన్నావు, మా అవసరతలు తీర్చే ఆహారమై ఉన్నావు. అంతేకాకుండా మాలో అనేకులకు అర్థం కానటువంటి ఒక మిస్టీరియస్ ఫుడ్గా మారావు నువ్వు. ప్రభా, నువ్వు మాకు ఆహారమైనందుకు నిన్ను రోజు భుజిస్తూ, నిన్ను ఆత్మలో భుజిస్తూ, ఆత్మలో స్వీకరిస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో, అనగా 8 గంటల నుంచి 8:30 వరకు శాంతి టీవీలో 51 ఛానల్ 51లో కలుసుకుందాం. ఇదే సమయంలో యూట్యూబ్లో స్ట్రీమింగ్ సేమ్ టైంలో వస్తుంది కనుక దీని రిపీటేషన్ శాంతి టీవీలోనే సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు వస్తుంది. మీరు చూడాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.